మూర్ఖుల జాబితా. శ్రీకృష్ణదేవరాయల వద్దకు ఒక వర్తకుడు వచ్చాడు. పండ్లు ఫలాలను కానుకగా తెచ్చిన అతడు, ప్రభు, నేనొక వర్తకుణ్ణి. నా దగ్గర మేలిమి జాతికి చెందిన అశ్వాలు దాదాపు 1000 దాకా ఉన్నాయి. అవి గాలి కంటే వేగంగా పరిగెత్తుతాయి. అలుపు ఎరగకుండా ఎంత దూరమైనా సరే పరుగులు తీస్తాయి అంటూ చెప్పుకుపోయాడు. ఆహా, అలాగా అంటూ రాయలవారు అనేసరికి, అవును ప్రభు, ఇలాంటి అశ్వాలు మీ ఏలుబడిలో ఉంటే మీకు నాకు గౌరవం. కాబట్టి వీటిని మీరు కొనుగోలు చేయండి అని విన్నవించాడు ఆ వర్తకుడు. సరే, అలాగే వర్తకుడా, ఇదిగో ఈ 5000 బంగారు నాణాలను తీసుకో. వెంటనే నీ దగ్గరుండే అశ్వాలను నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు రాయలవారు. అయితే సభలో ఈ తతంగానంతా చూస్తున్న తెనాలి రామలింగడికి ఏమాత్రం నచ్చలేదు. రాయలవారిని ఈ విషయంలో ఎలాగైనా సరే ఆపాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రాయలవారు విహారానికి తోటలోకి వచ్చి అక్కడే ఓ మూలగా కూర్చుని ఏదో పట్టిక రాస్తున్న రామలింగడిని చూశారు. ఏంటి రామలింగ, ఇక్కడేం చేస్తున్నావు? ఏదో రాస్తున్నట్టున్నావే అంటూ ప్రశ్నించారు. మరేం లేదు ప్రభు, మన రాజ్యంలో ఉండే మూర్ఖుల జాబితాను రాస్తున్నా అంటూ పట్టిక చూయించాడు. చాలా కుతూహలంతో ఆ పట్టికను తీసుకున్న రాయలవారు మొదటగా తన పేరే ఉండడం చూసి కంగుతిన్నారు. ఏంటి రామలింగ, నేను మూర్ఖుడినా అన్నాడు కోపంగా. క్షమించండి ప్రభు, ముక్కు మొహం తెలియనివాడు వచ్చి వర్తకుడని చెప్పాడు. దాన్ని మీరు నమ్మడమే కాకుండా 5000 బంగారు నాణాలు అప్పజెప్పేశారు. కాబట్టి నా దృష్టిలో మీరు మూర్ఖులే అన్నాడు రామలింగడు. రాయలవారు కాసేపు ఆలోచించిన మీదట ఇలా అన్నాడు. నిజమే రామలింగ, అతడు ఎవరో ఏంటో తెలుసుకోలేదు. అది సరే కానీ అతడు తిరిగి వస్తే అప్పుడేం చేస్తావు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు ఈ జాబితాలోంచి మీ పేరు కొట్టేసి వాడి పేరు రాయిస్తానులే అన్నాడు రామలింగడు. రామలింగడి మాటలను అర్థం చేసుకున్న రాయలవారు నవ్వేయగా రామలింగడు కూడా ఆయనతో జత కలిపాడు.